హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. మొన్న హైదరాబాదులో రిపీట్ అయినటువంటి సీన్ ఈరోజు ఢిల్లీలో కూడా రిపీట్ అయింది. కవిత ఎమ్మెల్సీ గారిని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఈడీ అధికారులు, సేమ్ సీన్ ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారిని కూడా అదే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా సెర్చ్ అని చెప్పేసి వెళ్ళారు, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదని చెప్పేసి వితిన్ మినిట్స్లోనే అరెస్ట్ అనేది కూడా జరిగిపోయింది. అసలు ఏం జరిగింది? ఈ యొక్క ఢిల్లీ లిక్వర్ పాలసీ స్కామ్ ఏంటి? 2021లో తీసుకొచ్చినటువంటి ఈ స్కామ్తో సౌత్ గ్రూప్కి ఏ విధంగా లింక్ ఉంది? అసలు ఏకంగా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం భారతదేశ చరిత్రలోనే, అంటే పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం చరిత్రలోనే మొదటిసారి. గతంలో ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం జరిగింది, కాకపోతే వారు ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు పదవిలో ఉండంగానే అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన రిజైన్ చేయాల్సి వస్తుందా? లేదా ఒకవేళ ఆయన ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి, అంటే ఆయన దోషిగా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుందా? లేదు అంటే అసలు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటువంటి అధికారం రాజ్యాంగంలో కల్పించారా? ఇవన్నీ ఒకసారి చూడాలి. మీరు ఆర్టికల్ 361 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్టయితే భారత రాజ్యాంగంలో కేవలం రాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్లకి ఇద్దరికి మాత్రమే వారి యొక్క విధుల్లో ఉండగా అరెస్టు అనేది ఇమ్యూనిటీ కల్పించడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని, అదేవిధంగా గవర్నర్ ఆఫ్ ద స్టేట్ని అరెస్టు చేసేటువంటి అవకాశమే లేదు క్రిమినల్ కేసెస్లో. అయితే సివిల్ కేసులో అయితే 2 నెలల ముందు నోటీస్ అనేటువంటిది ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు. అంటే రాజ్యాంగంలో ఈ ఇద్దరికి మాత్రమే ఇమ్యూనిటీ కల్పించడం జరిగింది అరెస్ట్ నుంచి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కూడా, ఒక మంత్రిని కూడా, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేని అయినా ఎంపీనైనా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఈడీ అధికారులకే కాదు, ఏ ఇన్వెస్టిగేటివ్ ఈ యొక్క ఆఫీస్కైనా ఉంటుంది, వన్స్ దే ఫైండ్ గిల్టీ. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు చేసినటువంటి తప్పేంటి ఇంకా తేలాల్సినటువంటి అంశం. కానీ ఏ ఆరోపణలపైన అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు అంటే 2021 సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం నూతన లిక్వర్ పాలసీ తీసుకొచ్చింది. ఈ లిక్వర్ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే కొంతమందికి ఎక్కువగా లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీ రూపొందించారు. ఈ కొంతమంది ఎవరు? సౌత్ గ్రూపుకి చెందినవారు. ఈ సౌత్ గ్రూపులో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులైనటువంటి మాగుంట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అరబిందో గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత గారు, వీరందరూ కూడా ఉండడం జరిగింది. అందుకే కవిత గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి మీ యొక్క అర్థం ఏంటంటే ఆవిడ కూడా ఈ కేసులో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు. అందుకని చెప్పేసి ఈడీ అధికారులు ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. మరి కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ పాలసీ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి, ఈ పాత్ర పోషించినందుకు గాను ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సౌత్ గ్రూప్ వారు కొంత ముడుపులు చెల్లించారు. అంటే ఒక ఇల్లీగల్ మనీని, ఈ యొక్క డబ్బులు చెల్లించారు అని చెప్పేసి PMLA అంటే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు పైన అరెస్ట్ చేయడం జరిగింది. PMLA కేసు యొక్క బలం ఏంటి? ఈ యొక్క కేసు పెడితే ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు అంటే అరెస్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి విచారణ జరిపి ఆ వ్యక్తి నేరం చేశాడా లేదా అని తేల్చాల్సినటువంటి అంశం ఉంటుంది. ఉదాహరణకి పోలీసులు అరెస్ట్ చేశారు అంటే పోలీసులు విచారణ జరిపి ఆ వ్యక్తి తప్పు చేశాడా లేదా అని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేస్తారు. అలాంటిది PMLA కేసు కింద అరెస్ట్ చేస్తే ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఆ వ్యక్తి ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏ తప్పు చేయలేదు, ఐఎమ్ నాట్ గిల్టీ అని. ఇది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్హోల్డ్ చేయడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది. అంటే కొంతమందికి లాభం చేకూర్చే విధంగా ఈ పాలసీ రూపొందించారు కాబట్టి, అంటే ఢిల్లీ మొత్తం మీద మద్యం అమ్మడానికి 32 జోన్స్గా విభజిస్తే 9 జోన్లని ఖచ్చితంగా ఈ సౌత్ గ్రూప్కి వచ్చే విధంగా, వారికి లాభం చేకూర్చే విధంగా చేయడం జరిగింది. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా లిక్వర్ని ఎక్కువగా బ్యాన్ చేయడమో లేదంటే రిస్ట్రిక్ట్ చేయడమో జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ లిక్వర్ పాలసీలో ఎన్ని గంటల వరకైనా, అంటే అర్ధరాత్రి 3 వరకైనా లిక్కర్ సేల్ చేసుకోవచ్చు, ఎంత ఆఫర్ అయినా ఇవ్వచ్చు, అదేవిధంగా ఎంత ధర అయినా సేల్ చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలు ఈవెన్ డోర్ డెలివరీ కూడా ఇస్తున్నట్టు ఈ లిక్వర్ పాలసీలో రూపొందించడం జరిగింది. దీంతో ఎవరైతే లిక్వర్ అమ్ముతున్నారో వారికి ఎక్కువ లాభాలు వస్తాయి తప్ప
ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎవరు పట్టించుకోరు. అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పాలసీ అనేది కొంతమంది వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా దురుద్దేశంతో తీసుకొచ్చిందని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వేయడం జరిగింది. సో సిఫార్సుల మేరకు సిబిఐ ఎంక్వైరీ కూడా కాస్త ఈ కేసులో కొంత ముడుపులు చెల్లించినట్టు పార్టీలకి అన్నట్టుగా ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ కాంటెక్స్లో ఈ డబ్బు ఏదైతే ఈ సౌత్ గ్రూప్ నుంచి వెళ్ళినటువంటి డబ్బు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ మరియు గోవా ఎలక్షన్లో యూజ్ చేసుకున్నట్టు కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. సో మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ డబ్బులు తీసుకున్నట్టు నిజంగా ప్రూవ్ అయితే ఎన్నికల సంఘం అనేటువంటిది ఈ పార్టీని డీరిజిస్టర్ చేస్తుందా? సాధారణంగా ఎన్నికల సంఘానికి ఒక పార్టీని రిజిస్టర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తప్ప డీరిజిస్టర్ చేసేటువంటి అధికారం ఉండదు. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఒకవేళ ఆ పార్టీని డీరిజిస్టర్ చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పిఎంఎల్ఏ కేసు పైన గతంలో కూడా చిదంబరం గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా పిఎంఎల్ఏ కేసు అనేటువంటిది ఎవరి మీదైతే బనాయిస్తారో వారి యొక్క బాధ్యత ఏమిటి అంటే వారే ప్రూవ్ చేసుకోవాలి మేము ఏ నేరం చేయలేదు అని చెప్పేసి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేవి ప్రూవ్ చేయవన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ పిఎంఎల్ఏ కేసు అనేటువంటిది భవిష్యత్తులో సుప్రీంకోర్టులో మరొకసారి వెళ్ళనుంది. అదేవిధంగా ఈ కేసులో మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వేచి చూడాల్సింది. ఎందుకంటే సాధారణంగా జ్యుడిషియరీ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్స్కి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి విషయంలో జోక్యం చేసుకోవు, వారికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆయన ప్రూవ్ అయినన్ని రోజులు బాగానే జైల్లో ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే జైల్లో ఉండగా ఆయన రిజైన్ చేయాలా అంటే చేయాల్సినటువంటి అవసరం లేదు అంటిల్ అన్లెస్ హీ ప్రూవ్ గిల్టీ. అంటే ఆయన ఇప్పుడు నేరారోపణ పొందాడు, ఆ నేరం రుజువు అయిన తర్వాత ఆయన రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేరం రుజువు అవనంత వరకు కూడా జైల్లో నుండి కూడా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకొని ఢిల్లీని పరిపాలించేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ క్యాబినెట్ మీటింగ్స్ కూడా జైల్లో ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో వేచి చూద్దాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిణామాల్లో కరెక్ట్గా ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది కొంత పొలిటికల్ మైలేజ్ కూడా వేరే పార్టీలందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 9 సార్లు ఈడీ సమన్లు ఆయన అందుకున్నాడు, కానీ ఒక్కసారి కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళడం లేదు. సో అందుకని చెప్పేసి ఆయనను ముందస్తుగా అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఆ యొక్క అభ్యర్థనని తిరస్కరించడం జరిగింది. ఎప్పుడైతే ఢిల్లీ సీఎం వేసినటువంటి అపీల్కి ఈ యొక్క అభ్యర్థనకి తిరస్కరించారో ఢిల్లీ హైకోర్టు, వితిన్ మినిట్స్ ఈడీ అధికారులు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గృహానికి వెళ్ళి అక్కడ ఆయన్ని విచారణ పేరు అదేవిధంగా అక్కడికక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది జరిగినటువంటి స్టోరీ. మరొక మలుపు ఏమిటంటే రాత్రికి రాత్రి సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి ఆయన తరపున లాయర్స్ వెళ్ళి ఉంటే ఈ రోజు ఉన్నటువంటి మరొక అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు తన యొక్క కేసుని అపీల్ని విత్డ్రా చేసుకొని మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కారణాలన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా 9 సార్లు ఈ యొక్క సమన్లు అందుకున్నటువంటి చీఫ్ మినిస్టర్ విచారణకు వెళ్ళలేదు అని చెప్పేసి, విచారణకు సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ సో మచ్.